లేచి నిలబడు అన్నాడు. చెప్పబడండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఏ స్థితిలో కూర్చున్నావు నువ్వు? ప్రభు చెప్తాడు లేయాలి. నువ్వు కూర్చున్న స్థానం నుంచి లేయాలి. నువ్వు పడిన స్థానం నుంచి లేచి నిలబడు. నువ్వు వాడుకుంటాను అంటున్నాడు దేవుడు. లేచి నిలబట్టి వెతికెళ్తారా ఎండిన కుప్పం చూసి వాటి ద్వారా మాట్లాడించి వాటిని బ్రతికింపజేశాడు. కారణం లేచి నిలబడ్డాడు. ముందు నేను నీకు మాట్లాడుతాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడితే నేను మాట్లాడుతాను. నువ్వు పడిబట్టే నేను మాట్లాడను. నువ్వు పడిపోయే స్థితిలో నేను మాట్లాడను. నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నువ్వు పడిపోవడానికి ఇష్టం లేదు. నువ్వు కుంగిపోవడానికి ఇష్టం లేదు. నువ్వు కింద పడిపోయి దిగులు పట్టడానికి ఇష్టం లేదు. నీవు లేచి నిలబడటమే నా చిత్తము. లేచి నిలబడు అని ఇంటికి మాట ఇంటికి లేచి నిలబడి మాట్లాడుతూ యువకులు సమూహం గొప్ప సైన్యము, గొప్ప పరిచర్య, గొప్ప నడిపింపు ఎంత బాగుందా చూస్తే ఆశ్చర్యం కలిగింది. మేలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, సూచనలు జరిగాయి. నీ జీవితంలో సుందరమైన ఆశ్చర్యకార్యాలు జరగాలంటే యేసయ్య సన్నిధిలో చక్కగా నిలబడటం నేర్చుకో. యేసయ్య సన్నిధిలో చక్కగా నిలబడటం నేర్చుకో. నువ్వు నిలబడితే నీ జీవితంలో సుందరమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూసి నువ్వు అవలంబించి సంతోషంగా ముందుకు సాగిపోయే దృష్టికి నీ ముందుకు చెప్తానండి.